లక్నో సూపర్ జెయింట్స్ కి ఢిల్లీ క్యాపిటల్స్ కి మధ్య జరిగిన మ్యాచ్లో కేఎల్ రాహుల్ లక్నో బౌలర్లను చీల్చి చెండాడడంతో లక్నో అత్యంత దారుణంగా ఓటమి పాలైంది. లక్నో సూపర్ జెయింట్స్ ఓనర్ సంజీవ్ గోయంకాపై కేఎల్ రాహుల్ ఎట్టకేలకు రివెంజ్ తీర్చుకున్నాడు. ఐపీఎల్ 2024లో అప్పటి లక్నో గెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ను ఆ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు చేతిలో భారీ ఓటమి తరువాత లక్నో సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గోయంకా అందరి ముందే స్టేడియంలో కెప్టెన్ కేఎల్ రాహుల్ ని తిట్టి అవమానపరిచాడు. సంజీవ్ గోయంకా మాట్లాడుతూ ఆటగాళ్లు గెలవాలనే తపనతో ఆడాలి, గెలవాలనే మనస్తత్వంతో ఉండాలి. వ్యక్తిగత ప్రయోజనాలు, ఆకాంక్షల కన్నా జట్టు ప్రయోజనాలే ముఖ్యమని భావించే వారితో ఉండటం మంచిది. అలాంటి వారినే రిటైన్ చేసుకోవాలని అనుకుంటాం అని అన్నారు. అయితే ఈ విషయంలో జట్టు యజమానిపై క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున విమర్శలు కూడా చేశారు. దానితో వారిద్దరి మధ్య పరస్పర సంబంధాలు కాస్త దెబ్బతిన్నాయి. ఆ ఇన్సిడెంట్ తర్వాతే కేఎల్ రాహుల్ లక్నోని వదిలి మెగా వేలానికి వచ్చాడు. రాహుల్ ను ఢిల్లీ క్యాపిటల్స్ తక్కువ ధరకే సొంతం చేసుకుంది. అయితే నిన్న జరిగిన మ్యాచ్ అనంతరం హాఫ్ సెంచరీ హీరో కేఎల్ రాహుల్ తో సంజీవ్ గోయంకా మాట్లాడే ప్రయత్నం చేశాడు. కానీ కేఎల్ రాహుల్ పట్టించుకోలేదు. అయినప్పటికీ సంజీవ్ గోయంకా కేఎల్ రాహుల్ చేతిని పట్టుకుని మాట్లాడేందుకు ప్రయత్నించగా కేఎల్ రాహుల్ గోయంకా వైపే చూడకుండా చేతిని విడిపించుకుని వెళ్లిపోయాడు. ఆ రోజు సంజీవ్ గోయంకా చేసిన దానికి కేఎల్ రాహుల్ తగ్గట్టు గుణపాఠం చెప్పాడని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ సీజన్ లో లక్నో జట్టు నుంచి కేఎల్ రాహుల్ బయటకు వెళ్లిపోవడంతో రిషబ్ పంత్ను 27 కోట్లకు లక్నో జెయింట్స్ కొనుగోలు చేసింది. అయితే భారీ ధరకు కొనుగోలు చేసిన రిషబ్ పంత్ ఈ సీజన్లో దారుణంగా విఫలమయ్యాడు.